ఓం శాంతి 12/1/2026 మధురమైన పిల్లలు, మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. అందుకే కామం అనే మహాశత్రుపై విజయం పొందాలి. కామజీతులుగా జగజ్జీతులుగా అవ్వాలి. ప్రశ్న: ప్రతి ఒక్కరూ తమ కర్మల ద్వారా ఏ సాక్షాత్కారాన్ని అందరికీ చేయించగలరు? జవాబు: నేను హంసనా లేక కొంగనా? ఇది ప్రతి ఒక్కరూ తమ కర్మల ద్వారా అందరికీ సాక్షాత్కారం చేయించగలరు. ఎందుకంటే హంసలు ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్నివ్వరు. కొంగలు దుఃఖాన్నిస్తారు. వారు వికారీగా ఉంటారు. పిల్లలైన మీరిప్పుడు కొంగల నుండి హంసలుగా అయ్యారు. పారసబుద్ధి కలవారిగా తయారయ్యే పిల్లలైన మీ కర్తవ్యం అందరినీ పారసబుద్ధి కలవారిగా తయారు చేయడము. ఓం శాంతి. ఓం శాంతి అని అన్నప్పుడు మన స్వధర్మం గుర్తుకొస్తుంది. ఇంటి స్మృతి కూడా కలుగుతుంది. కానీ ఇంట్లోనే కూర్చుని ఉండిపోకూడదు. మీరు తండ్రి పిల్లలు కావున తప్పకుండా మీ స్వర్గాన్ని కూడా స్మృతి చేయాలి. కావున ఓం శాంతి అని అనడంతో మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని. ఏ తండ్రి అయితే స్వర్గస్థాపన చేస్తారో ఆ తండ్రే మనల్ని పవిత్రంగా శాంతి స్వరూపులుగా తయారు చేస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రత. ప్రపంచమే పవిత్రంగా మరియు అపవిత్రంగా అవుతుంది. పవిత్ర ప్రపంచంలో వికారులు ఒక్కరు కూడా ఉండరు. అపవిత్ర ప్రపంచంలో పంచవికారాలు ఉన్నాయి. అందుకే దీనిని వికారీ ప్రపంచమని అంటారు. అది నిర్వికారీ ప్రపంచము. నిర్వికారీ ప్రపంచం నుండి మెట్లు దిగుతూ దిగుతూ మళ్లీ కిందకు వికారీ ప్రపంచంలోకొస్తారు. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. అది పగలు సుఖము, ఇది భ్రమించే రాత్రి. వాస్తవానికి రాత్రిలో ఎవరో భ్రమించడమని కాదు, భక్తిని భ్రమించడమని అంటారు. పిల్లలైన మీరిప్పుడు ఇక్కడకు సద్గతిని పొందేందుకు వచ్చారు. మీ ఆత్మలో అన్ని పాపాలే ఉండేవి, పంచవికారాలు ఉండేవి. అందులో కూడా ముఖ్యమైనది కామవికారము. దాని ద్వారానే మనుషులు పాపాత్ములుగా అవుతారు. మేము పతితులము మరియు పాపాత్ములము అని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క కామవికారం కారణంగా అన్ని అర్హతలు పాడైపోతాయి. అందుకే తండ్రి అంటారు, కామాన్ని జయించినట్లయితే మీరు జగజ్జీతులుగా అనగా కొత్త విశ్వానికి యజమానులుగా అవుతారు. కావున లోపల అంతటి సంతోషం ఉండాలి. మనుషులు పతితులుగా అయినప్పుడేమీ అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఏ వికారము ఉండకూడదు. ముఖ్యమైనది కామవికారము. దానివలన ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంటింటిలోనూ ఎంతటి అశాంతి ఏర్పడుతుంది. హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ప్రపంచంలో హాహాకారాలెందుకున్నాయి? ఎందుకంటే వారు పాపాత్ములు. వికారాల కారణంగానే అసురులు అని అంటారు. ఈ సమయంలో ప్రపంచంలో పనికొచ్చే వస్తువేదీ లేదు అని, విశ్వానికి నిప్పంటుకోనున్నదని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ కళ్ల ద్వారా ఏదైతే చూస్తున్నారో దానినంతటికీ నిప్పంటుకుంటుంది. ఆత్మకైతే నిప్పంటుకోదు. ఆత్మ అయితే సదా ఇన్ష్యూర్ చేయబడి ఉన్నట్లే ఉంటుంది. ఎందుకంటే అది సదా జీవిస్తూ ఉంటుంది. ఆత్మను ఎప్పుడైనా ఇన్ష్యూర్ చేయిస్తారా? శరీరాన్ని ఇన్ష్యూర్ చేయడం జరుగుతుంది. ఆత్మ అవినాశి. ఇది ఆట అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఆత్మ అయితే పైన ఉంటుంది. అది పంచతత్వాలకు పూర్తిగా అతీతంగా ఉంటుంది. పంచతత్వాలతో పూర్తి ప్రపంచమంతటి సామాగ్రి తయారవుతుంది.
ఆత్మ అయితే అలా తయారవ్వదు. ఆత్మ సదా ఉండనే ఉంటుంది. కేవలం పుణ్యాత్మగా పాపాత్మగా అవుతుంది. పుణ్యాత్మ పాపాత్మ అన్న పేర్లు ఆత్మకే ఉంటాయి. పంచవికారాల వలన ఎంత అశుద్ధంగా అయిపోతారు. ఇప్పుడు పాపాల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. వికారాలే క్యారెక్టర్ అంతటినీ పూర్తిగా పాడు చేస్తాయి. క్యారెక్టర్ అని దేనినంటారు అనేది కూడా అర్థం చేసుకోరు. ఇది ఉన్నతోన్నతమైన ఆత్మిక గవర్నమెంట్. పాండవ గవర్నమెంట్ అని అనకుండా మిమ్మల్ని ఈశ్వర్య గవర్నమెంట్ అని అనొచ్చు. మేము ఈశ్వర్య గవర్నమెంట్ అని మీరు భావిస్తారు. ఈశ్వర్య గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆత్మలను పవిత్రంగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తుంది. లేదంటే దేవతలు ఎక్కడి నుండి వస్తారు? వాస్తవానికి వారు కూడా మనుషులే, కాని దేవతలుగా ఎలా ఉండేవారు, వారినలా ఎవరు తయారు చేశారు అన్నది ఎవరికీ తెలియదు. దేవతలైతే స్వర్గంలోనే ఉంటారు. మరి వారిని స్వర్గవాసులుగా ఎవరు తయారు చేశారు? స్వర్గవాసులే మళ్లీ తప్పకుండా నరకవాసులుగా అవుతారు. వారే మళ్లీ స్వర్గవాసులుగా అవుతారు. ఈ విషయాల గురించి మీకు కూడా ఇంతకు ముందు తెలీదు. మరి అటువంటప్పుడు ఇతరులకు ఎలా తెలుస్తుంది? ఈ డ్రామా తయారై ఉన్నదని, వీరందరూ పాత్రధారులని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉండాలి. చదువు అనేది బుద్ధిలో ఉండాలి కదా. మరియు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. పతితంగా అవ్వడం అనేది చాలా చెడ్డ విషయము. ఆత్మే పతితంగా అవుతుంది. పరస్పరం పతితంగా అవుతారు. పతితులను పావనంగా తయారు చేయడం ఇది మీ వ్యాపారము. పావనంగా అయినట్లయితే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఇది ఆత్మ అర్థం చేసుకుంటుంది. ఆత్మ లేకపోతే శరీరం కూడా నిలిచి ఉండదు, రెస్పాన్స్ లభించదు. మేము వాస్తవానికి పావన ప్రపంచ నివాసులమని ఆత్మకు తెలుసు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, మీరు పూర్తి వివేకహీనులుగా ఉండేవారు, అందుకే పతిత ప్రపంచానికి అర్హులుగా అయ్యారు. ఎప్పటివరకైతే పావనంగా అవ్వరో అప్పటి వరకు స్వర్గానికి అర్హులుగా అవ్వలేరు. స్వర్గంతో పోల్చడం అనేది సంగమయుగంలోనే జరుగుతుంది. అక్కడ ఈ విధంగా పోల్చలేరు. ఈ సంగమయుగంలోనే మీకు మొత్తం జ్ఞానమంతా లభిస్తుంది. పవిత్రంగా అయ్యేందుకు ఆయుధం లభిస్తుంది. పతిత పావన బాబా మమ్మల్ని ఈ విధంగా పావనంగా తయారు చేయండి అని ఒక్కరితో మాత్రమే అనడం జరుగుతుంది. వీరు స్వర్గానికి యజమానులు కదా. మనమే స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుని పతితంగా అయ్యామని మీకు తెలుసు. శ్యామము మరియు సుందరము, వీరి పేరు కూడా అలాగే పెట్టారు. శ్రీకృష్ణుని చిత్రాన్ని నల్లగా తయారు చేస్తారు కానీ దాని అర్థం తెలియదు. కృష్ణుని గురించి కూడా మీకు ఎంత స్పష్టమైన వివరణ లభిస్తుంది. ఇందులో 2 ప్రపంచాలుగా చేసేశారు. వాస్తవానికి 2 ప్రపంచాలైతే లేనే లేవు. ప్రపంచం ఒక్కటే ఉంది. అదే కొత్తదిగా మరియు పాతదిగా అవుతుంది. మొదట చిన్నపిల్లలు కొత్తగా ఉంటారు, ఆ తర్వాత పెద్దవారిగా అయి ఆ తర్వాత వృద్ధులుగా అవుతారు. ఇవి అర్థం చేయించేందుకు మీరెంతగా కష్టపడుతూ ఉంటారు. మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు కదా. లక్ష్మీనారాయణలు అర్థం చేసుకున్నారు కదా. అర్థం చేసుకోవడం వలన ఎంత మధురంగా అయ్యారు. ఎవరు అర్థం చేయించారు? భగవంతుడు. యుద్ధం మొదలైన వాటి విషయమైతే ఏమీ లేదు. భగవంతుడు ఎంత వివేకవంతులు. వారు నాలెడ్జ్ఫుల్. వారు ఎంత పవిత్రమైన వారు. శివుని చిత్రానికి ఎదురుగా వెళ్లి మనుషులందరూ నమస్కరిస్తారు కాని వారు ఎవరు ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలీదు. శివకాశి విశ్వనాథ గంగా అని కేవలం నామమాత్రంగా అంటూ ఉంటారు. దాని అర్థం ఏమాత్రమూ తెలీదు. అర్థం చేయిస్తే మీరు మాకేం అర్థం చేయిస్తారు? మేమైతే వేదశాస్త్రాలు మొదలైనవన్నీ చదివామో అని అంటారు. కాని రామరాజ్యమని దేనినంటారు?
ఇది కూడా ఎవరికీ తెలీదు. రామరాజ్యమని, కొత్త ప్రపంచమైన సత్యుగాన్నంటారు. మీలో కూడా ధారణ జరిగేవారు నంబర్వారుగా ఉన్నారు. కొందరైతే మర్చిపోతారు కూడా, ఎందుకంటే పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు పారస బుద్ధి కలవారిగా ఎవరైతే తయారయ్యారో వారి పని ఇతరులను కూడా పారసబుద్ధి కలవారిగా తయారు చేయడము. రాతి బుద్ధి కలవారి కర్మలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే హంసలు మరియు కొంగలు ఉన్నారు కదా. హంసలెప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు, కొంగలు దుఃఖాన్ని ఇస్తారు. కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే వారి వ్యవహారమే కొంగల వలె ఉంటుంది. వారిలో అన్ని వికారాలు ఉంటాయి. ఇక్కడ కూడా అటువంటి వికారులు చాలామంది వస్తూ ఉంటారు. వారిని అసురులు అనంటారు. వారిని గుర్తించలేము. చాలా సెంటర్ల వద్ద కూడా వికారులొస్తారు. మేం బ్రాహ్మణులము అని సాకులు చెప్తారు. కాని అదంతా అసత్యమే. దీనిని అసత్య ప్రపంచమని అంటారు. ఆ కొత్త ప్రపంచం సత్యమైన ప్రపంచము. ఇప్పుడిది సంగమము. ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఎవరైతే అసత్యం చెప్తారో, అసత్యమైన పనులు చేస్తారో వారు 3rd గ్రేడ్గా తయారవుతారు. 1st గ్రేడ్, 2nd గ్రేడ్ అని ఉంటాయి కదా. తండ్రి అంటున్నారు, పవిత్రత విషయంలో కూడా మీరు పూర్తి రుజువును ఇవ్వాలి. కొందరంటారు, వీరిరువురూ కలిసుంటూ కూడా పవిత్రంగా ఉంటారా? అది అసాధ్యము. కావున పిల్లలు అర్థం చేయించాల్సి ఉంటుంది. యోగబలం లేని కారణంగా ఇంతటి సహజమైన విషయాన్ని కూడా పూర్తిగా అర్థం చేయించలేకపోతారు. ఇక్కడ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అన్న విషయాన్ని వారికెవ్వరూ అర్థం చేయించరు. వారంటారు, పవిత్రంగా అయినట్లయితే మీరు 21 జన్మల కొరకు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అది పవిత్రమైన ప్రపంచము. పవిత్రమైన ప్రపంచంలో పతితులెవరూ ఉండలేరు. పంచవికారాలే ఉండవు. అది నిర్వికారి ప్రపంచము. ఇది వికారి ప్రపంచము. మనకు సత్యయుగ రాజ్యాధికారం లభిస్తున్నప్పుడు మరి మనం ఒక్క జన్మ కోసం ఎందుకు పావనంగా అవ్వము? మనకు చాలా గొప్ప లాటరీ లభిస్తుంది. కావున సంతోషం కలుగుతుంది కదా. దేవీ దేవతలు పవిత్రమైన వారు కదా. అపవిత్రం నుండి పవిత్రంగా కూడా తండ్రే తయారు చేస్తారు. మాకు ఈ టెంప్టేషన్ ఉంది అని వారికి తెలియజేయాలి. తండ్రే ఈ విధంగా తయారు చేస్తారు. తండ్రి తప్ప కొత్త ప్రపంచాన్ని ఇంకెవరూ తయారు చేయలేరు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతుడే వస్తారు. వారు వచ్చేటటువంటి ఆ రాత్రి మహిమ చేయబడుతుంది. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని కూడా అర్థం చేయించబడింది. జ్ఞానం మరియు భక్తి సగం సగం ఉంటాయి. భక్తి తర్వాత వైరాగ్యం ఉంటుంది. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరమనే వస్త్రాన్ని వదిలేయాలి. ఈ చీచీ ప్రపంచంలో ఉండకూడదు. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు వయాశాంతిధామం వెళ్ళాలి. మొట్టమొదట భగవంతుని విషయాన్ని మర్చిపోకూడదు. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని ఇది కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. స్వర్గస్థాపన చేయడానికి తండ్రి అనేకసార్లు వచ్చారు. నరకం వినాశనమైపోవాలి. నరకం ఎంత పెద్దది, స్వర్గం ఎంత చిన్నది. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడున్నది అనేక ధర్మాలు. ఏకధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? బ్రహ్మ అయితే కాదు. బ్రహ్మాయే పతితం నుండి మళ్లీ పావనంగా అవుతారు. పతితం నుండి పావనంగా అవుతారని నా కోసమైతే అనరు. పావనంగా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణులు అన్న పేరు ఉంది. బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ యొక్క రాత్రి. వీరు ప్రజాపిత కదా. శివ్ బాబాను అనాది రచయిత అని అంటారు. అనాది అన్న పదం తండ్రికి వర్తిస్తుంది.
తండ్రి అనాది అయినవారు కావున ఆత్మలు కూడా అనాది అయినవే. అలాగే ఆట కూడా అనాది అయినదే. ఇది తయారు చేయబడిన డ్రామా. స్వయంగా ఆత్మకు సృష్టి చక్రపు ఆది మధ్యాంతాల గురించి, దాని కాల వ్యవధి గురించి జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు. మీరు 21 జన్మలకు నాథుడికి చెందినవారిగా అవుతారు. మళ్లీ రావణ రాజ్యంలో అనాథలుగా అవుతారు. అక్కడ్నుండే క్యారెక్టర్ పాడైపోతుంది. అక్కడ వికారాలుంటాయి కదా. అంతేకాని 2 ప్రపంచాలు లేవు. మనుషులు స్వర్గం నరకం అన్నీ కలిసే ఉంటాయని భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత స్పష్టంగా అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. శాస్త్రాలలోనైతే ఏమేమో రాసేశారు. దారం ఎంతగా చిక్కులు పడి ఉంది. కేవలం తండ్రి తప్ప ఇంకెవ్వరూ దీనిని విప్పలేరు. మేము దేనికి పనికిరాకుండా ఉన్నాము, మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేసి మా క్యారెక్టర్ను సరిదిద్దండి అని వారినే పిలుస్తూ ఉంటారు. మీ క్యారెక్టర్స్ ఎంతగా సరిదిద్దబడుతున్నాయి. కొందరైతే పరివర్తన అయ్యేందుకు బదులుగా ఇంకా పాడైపోతారు. వారి నడవడిక ద్వారా కూడా తెలిసిపోతుంది. నేడు మహారథి హంసలుగా పిలువబడతారు, రేపు కొంగలుగా అయిపోతారు. దానికి సమయం పట్టదు. మాయ కూడా గుప్తంగా ఉంది కదా. క్రోధం అనేది ఏమీ చూడటానికి పైకి కనిపించదు. బౌ బౌ అని అన్నప్పుడు అది బయటకు రావడం వలన కనిపిస్తుంది. ఆ తర్వాత ఆశ్చర్యం కలిగించేలా విన్నవారు వర్ణించినవారు మళ్ళీ పారిపోతారు. ఎంతగా పడిపోతారు, పూర్తిగా రాయిలా అయిపోతారు. ఇంద్రప్రస్థం యొక్క విషయం కూడా ఉంది కదా. తెలియడమైతే తెలిసిపోతుంది. అటువంటి వారు సభలోకి రాకూడదు. జ్ఞానం కొద్దిగా విన్నా సరే స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. జ్ఞానం వినాశనం అవ్వదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. ఒకవేళ వికారాల్లోకి వెళ్తే పదవి భ్రష్టమైపోతుంది. మీరు సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా అవుతారు. ఆ తర్వాత వైశ్యవంశీయులుగా శూద్రవంశీయులుగా అవుతారు. ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వారైతే కలియుగం ఆయువును 40,000 సంవత్సరాలంటారు. మెట్లయితే కిందకు దిగాల్సి ఉంటుంది కదా. 40,000 సంవత్సరాలు ఉన్నట్లయితే ఎంతో మంది మనుషులైపోతారు. 5,000 సంవత్సరాలకి ఇంతమంది మనుషులున్నారు. తినడానికి సరిపడా భోజనం కూడా లభించడం లేదు. మరి ఇన్ని వేల సంవత్సరాలలో ఇంకెంత వృద్ధి జరుగుతుంది? తండ్రి వచ్చి ఓదార్పుని ఇస్తారు. పతిత మనుషులైతే గొడవ పడుతూనే ఉంటారు. వారి బుద్ధి ఇటువైపుకు రాలేదు. ఇప్పుడు మీ బుద్ధిని చూడండి. అది ఎంతగా మారుతూ ఉంటుంది. అయినా కూడా మాయ తప్పకుండా మోసం చేస్తుంది. ఇచ్ఛ మాత్రం అవిద్యగా, కోరికంటే ఏంటో తెలియని వారిగా అవ్వాలి. ఏదైనా కోరిక ఉంటే ఇక అంతా పోయినట్టే. పైసకు కొరగాని వారిగా అయిపోతారు. మంచి మంచి మహారథులను కూడా మాయ ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు మోసం చేస్తూ ఉంటుంది. అప్పుడిక వారు హృదయాన్ని అధిరోహించలేరు. ఉదాహరణకు కొందరు లౌకిక తల్లిదండ్రుల హృదయాన్ని అధిరోహించరు. కొందరు పిల్లలైతే తండ్రిని కూడా హతమార్చేవారిగా ఉంటారు. కుటుంబాన్ని అంతం చేసేస్తారు. వారు మహాపాపాత్ములు. రావణుడు ఎలా చేసేస్తాడు? ఇది చాలా అశుద్ధమైన ప్రపంచము. దీని పట్ల ఎప్పుడూ మనసు పెట్టుకోకూడదు. పవిత్రంగా అయ్యేందుకు చాలా ధైర్యం ఉండాలి. విశ్వరాజ్యాధికారం అనే ప్రైజ్ను తీసుకునేందుకు పవిత్రత ముఖ్యమైనది. అందుకే మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని తండ్రిని పిలుస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు
మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మాయ మోసాల నుండి రక్షించుకునేందుకు ఇచ్చా మాత్రం అవిద్యాగా, కోరికంటే ఏమిటో తెలియని వారిగా అవ్వాలి. ఈ అశుద్ధమైన ప్రపంచం పట్ల మనసు పెట్టుకోకూడదు. రెండవ పాయింట్, పవిత్రత యొక్క పూర్తి రుజువుని ఇవ్వాలి. అన్నింటికన్నా ఉన్నతమైన క్యారెక్టర్ పవిత్రత. తమను తాము సరిదిద్దుకునేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. వరదానము, త్రికాలదర్శి స్థితిలో స్థితులై సదా అచలంగా మరియు సాక్షిగా ఉండే నంబర్ 1 భాగ్యశాలి భవ. త్రికాలదర్శి స్థితిలో స్థితులై ప్రతి సంకల్పాన్ని, ప్రతి కర్మను చేయండి మరియు ప్రతి విషయాన్ని చూడండి. ఇదెందుకు, ఇదేమిటి అన్న ప్రశ్నార్థకాలు ఉండకూడదు. సదా ఫుల్ స్టాప్, నథింగ్ న్యూ. ప్రతి ఆత్మ యొక్క పాత్రను మంచిగా తెలుసుకుని పాత్రలోకి రండి. ఆత్మల సంబంధ సంపర్కంలోకి వస్తూ అతీతంగా మరియు ప్రియంగా ఉండే సమానత ఉండాలి. అప్పుడు అలజడి సమాప్తమైపోతుంది. ఈ విధంగా సదా అచలంగా మరియు సాక్షిగా ఉండటము, ఇదే నంబర్ 1 భాగ్యశాలి ఆత్మకు గుర్తు. స్లోగన్, సహనశీలతా గుణాన్ని ధారణ చేసినట్లయితే కఠోర సంస్కారాలు కూడా శీతలంగా అయిపోతాయి. అవ్యక్త ప్రేరణలు. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ముక్తి మరియు జీవన్ముక్తి మన జన్మసిద్ధ అధికారము అన్నది మీ స్లోగన్. ముక్తి అంటే ఏమిటి, జీవన్ముక్తి అంటే ఏమిటి అన్నది పరంధామంలోనైతే తెలియనే తెలీదు. ముక్తి జీవన్ముక్తుల అనుభవాన్ని ఈ బ్రాహ్మణ జీవితంలో ఇప్పుడే చేయాలి. ఓం శాంతి.